గత 2 సంవత్సరాలుగా కరీంనగర్, వరంగల్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో వరుస దొంగతనాలు చేస్తూ భారీగా బంగారం, వెండి మరియు నగదు దోచుకెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘరానా దొంగల ముఠాను కరీంనగర్ సిసి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మొత్తం 23 లక్షల విలువ గల సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి మీడియాకు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో గుడిగండ్ల గ్రామంలో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు 80 సంవత్సరాల నుండి అక్కడే నివసిస్తున్న ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి ఇళ్లను కూల్చడం సరికాదని రోడ్డు కాంట్రాక్టుపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. నారాయణపేట జిల్లా తామర్గిద్ద మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఆసుపత్రి నారాయణపేట వారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంప్ కోఆర్డినేటర్ మధుసూదన్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి మీరిచ్చే రక్తం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా రసూలాబాద్ గ్రామంలో సిద్దిపేట కమిషనరేట్ ఆధ్వర్యంలో మూఢనమ్మకాలు, పోలీస్ చట్టాల గురించి నిర్వహిస్తున్న కనువిప్పు కార్యక్రమం సర్పంచ్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న అవకతవకల గురించి, కొత్త మోటార్ చట్టం, మారిన రూల్స్ గురించి సిద్దిపేట పోలీస్ కళా బృందం తమ పాటలు, నృత్యాలతో, ప్రదర్శనలతో వివరించడం జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో ఫతుల్లాగూడలో యానిమల్ కేర్ సెంటర్ను 4,50,00,000 వ్యయంతో మినిస్టర్ హెచ్ మల్లారెడ్డి ప్రారంభించగా, లలితానగర్లో మోడల్ మార్కెట్ను 50 లక్షలతో బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. 58 సర్వే నంబర్ యూజీడీ పైప్లైన్లను 88 లక్షల వ్యయంతో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో గడికోట యందు 65వ జోనల్ స్థాయి వాలీబాల్, ఖోఖో ఆటల పోటీల ముగింపు కార్యక్రమంలో భాగంగా గెలుపొందిన బాలబాలికలకు రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీమతి తీగల అనితా హరినాథ్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు ఆటలు ఎంతో ముఖ్యమని, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని, అదేవిధంగా స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు సైతం రిజర్వేషన్ సదుపాయం ఉందని ఆయన గుర్తు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ మండల కేంద్రం సమీపంలోని మంజీరా నదిపై 70 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డును పరిశీలించిన శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ మెరుగైన ఆధునికమైన రోడ్లు నవీన నాగరికతకు చిహ్నాలు అన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కో ఎడ్యుకేషన్ కళాశాల, ప్రభుత్వ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. పీడీఎస్యూ జిల్లా సహాయ కార్యదర్శి తిరుమలేష్ మాట్లాడుతూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో సాయి కాలేజ్ నుండి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ ఆఫీస్ ముందు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగిందన్నారు. కేసుల విచారణ సమర్థవంతంగా చేయడంతో పాటు కోర్టు కేసులలో శిక్షల శాతం పెరిగేలా చూడడం ద్వారా ప్రజల్లో మరింత నమ్మకం పెరిగే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు కానిస్టేబుల్స్ కృషి చేయాలని నల్గొండ జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ కోరారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం కేంద్రంలో ఎంఆర్ఓ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్వ మండలంలో పని చేయడానికి వచ్చిన డబ్బులు ముఖ్యం కాదని, పదవి ముఖ్యమని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోరం ఫర్ ఇల్లంతకుంట వారు వైశ్య భవన్లో సదస్సు ఏర్పాటు చేశారు. బీడీ కార్మికుల గురించి, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఇటుక బట్టీలో నివసించే కార్మికుల గురించి, బాల కార్మికులను ఎక్కడైనా పని చేయించుకుంటే వెంటనే చైల్డ్ సైట్కి ఫిర్యాదు చేయాలన్నారు. నారాయణపేట
రంగారెడ్డి జిల్లా ధన్వాడ మండలం మందపల్లి పాతదండ గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం నరేందర్ తన సొంత డబ్బులతో విద్యార్థులకు మినీ లైబ్రరీ నిర్వహించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుతున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తా వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హర్షిని అనే 10వ తరగతి అమ్మాయిని ఫేస్బుక్ ఐడితో నవీన్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం చేసుకుని ప్రేమ పేరుతో ఆమెపై అత్యాచారం చేసి అనంతరం బండరాయితో తలపై కొట్టి చంపేయడం జరిగిందని, దీనికి నిరసనగా రాష్ట్రం మొత్తం ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధర్నా చేయడం జరుగుతుందని అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం పాత వర్ణి గ్రామంలో నూతనంగా మంజూరైన బాలికల గురుకుల పాఠశాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆయన హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మెరుగైన విద్యను అభ్యసించడానికి తెలంగాణ రాష్ట్రంలో 906 గురుకుల పాఠశాలలు మంజూరు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఈటెల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా 18,40,000 రూపాయలతో నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి పూజ చేసి గ్రంథాలయ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఇటీవల మృతి చెందిన రైతుల కుటుంబాలకు రైతు బీమా చెక్కులు పంపిణీ చేసి తెలంగాణలో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి అన్నారు. నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రంలోని అంగన్వాడీ కార్యాలయంలో బోధన్ సిడిపిఓ లలిత కుమారి ఆధ్వర్యంలో సెంటర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ద్వారా అందే పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. పిల్లలకు మంచి బోధన అందించాలని సూచించారు. సమయపాలన పాటించి పిల్లలకు మంచి క్రమశిక్షణ అందించాలని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా మాగునూరు మండలం కొత్తపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు దంత సమస్యలు, కంటి సంబంధిత సమస్యలు, సీజనల్ వ్యాధులు, జలుబు, దగ్గు తదితర సమస్యలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. విద్యార్థులకు కంటి, దంత సమస్యలు ఉన్నందున సంబంధిత పిహెచ్సి మాగునూరు మక్తల్కు రిఫర్ చేశారు. నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సరస్వతి అమ్మవారి సన్నిధిలో బీఆర్కే మూవీస్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అతనే కావాలి చిత్రం షూటింగ్ ని బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో యువత తల్లిదండ్రుల మాట వినకుండా చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఓ తల్లి పడే ఆరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడం ఈ సినిమా ఉద్దేశమని నిర్మాత జూపనపల్లి రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు బాబు సింగ్, డైరెక్టర్ శ్రీనివాస్ మూర్తి, కెమెరామెన్ నందు, నూతన నటీనటులు రామ్, ప్రాంచి, అనిల్ ఉన్నారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో వందలాది తెలంగాణ విద్యార్థి యువకులు బలిదానాలు పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూలాధారం విద్య అనే విషయం మరచిన ప్రభుత్వం విద్యని బలోపేతం చేసే దిశగా చర్యలు ఏమాత్రం చేపట్టకపోవడమే కాకుండా ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన అనేక పోరాటాల ఒత్తిడి ఫలితంగా 2018 మే 16న దాదాపు 5 గంటలకు పైగా ప్రగతి భవన్లో జరిగిన ముఖ్యమంత్రి సమావేశ సారాంశం ఫలితాలు నేటికి మిగిలి ఉండడం బాధాకరమని జేఎస్సీటీఓ ఉద్యమ గర్జన సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ ఉపాధ్యాయ గర్జనకు మక్తల్ నియోజకవర్గం అన్ని మండల కాంప్లెక్స్లలో విజ్ఞాపన పత్రాలు సమర్పణ చేశారు. నారాయణపేట జిల్లా నర్వ మండలం లంకల గ్రామంలో కోయిల్ సాగర్కు వెళ్లే నీటి కాలువలో వ్యక్తి పడి మృతి చెందాడు. నర్వ మండలంలోని లంకల గ్రామానికి చెందిన హనుమంతు 45 సంవత్సరాలు. దామగ్నపూర్కు చెందిన ఇతను కూలీ పని చేసి బతుకు సాగిస్తున్నాడు. ఇతని కూతురుతో కలిసి కురుమూర్తి గుడికి వెళ్లడానికి కోయిల్ సాగర్కు వెళ్లి కాలువలో స్నానం చేయడానికి దిగి ఈత కొట్టిచుండగా నీటి ప్రవాహానికి తట్టుకోలేక నీటిలో కొట్టుకుని పోయాడు. గ్రామస్తులందరూ కలిసి నీటిలో వెతకగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అంబర్పేటలోని శివం రోడ్లో జావీద్ హబీబ్ సలూను డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ డిపి పద్మారెడ్డి, పహిల్వాన్ ముదిరాజ్ శంకర్, మిసెస్ రన్నర్ ఆఫ్ ఇండియా జ్వాలా బజాజ్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల చింతపట్లలో మండల స్థాయి పాఠశాల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి, మండల ఎంపీపీ సుకన్య భాష, పలువురు నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం జాడి జమూల్పూర్ గ్రామంలో హరితహారంలో కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటి నీరు పోశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హరితహారం పచ్చదనం పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో నాటాల్సిన మొక్కలను కుప్పలుగా చెత్త కుప్పలో పారేయడంతో మొక్కలు ఎండిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట మండల కేంద్రంలో సెస్ ఆఫీస్ ప్రక్కన జరిగిన సంఘటన ఇది. అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న వైనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పరిధిలోని గుడ్ షెపర్డ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈజే ప్రాజెక్టులో భాగంగా ములకలపల్లి మండలం పరిధిలోని 150 మంది మహిళలతో గిరిజన మహిళా రైతు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్లు అభివృద్ధి చెందడానికి మహిళా గార్మెంట్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ని జగన్నాథపురం గ్రామంలో ప్రారంభించారు.